కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్ ఎంఐఎంతో 100 కోట్ల రూపాయల డీల్ చేసుకుందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. అసలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం జరిగిందని, పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని గంగుల కమలాకర్ ఆరోపించారు. గత 2 సంవత్సరాలు ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తూ ఉంటుంటే మళ్ళీ నాకు నిరూపిస్తా. 2 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకి ఏం సందేశాన్ని ఇస్తామని మీడియా మాట్లాడుతున్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తారు. నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. మా పార్టీ నాయకుడు ఒక ఆయన అయితే అవినీతి ఆనకొండ అని పేరు పెట్టిన ఆయన ఒక ఇంటి పక్కన బాత్రూమ్ కట్టడానికి ప్రతిపాదన చేసి పక్కకు జరపడానికి 10 లక్షల రూపాయలు ఆధారాలు వ్యవస్థ ఉంది. అందుకే రక్షింపబడానికి పార్టీ మారంగానే వాస్తవంగా మా పార్టీ అంతకుముందు వేరే పార్టీ ఇంకో పార్టీ అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ మా స్థాయి చురుకనేది వాటిని మాట్లాడుతున్నాయి. కానీ ఏ ఎండక గొడుగు పట్టేటువంటి వ్యక్తుల పట్ల కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేము ఎంఐఎం తోటి ముఖ్యంగా 100 కోట్ల డీల్ సాక్షాత్తు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం. అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే స్థాయికి తగదు. అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకునే ఎన్నికల్లో కొనసాగుతున్నారనేటువంటి మాట భవిష్యత్